హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. నేను సీనియర్ జర్నలిస్ట్ని, మోటివేటర్ని, కంటెంట్ క్రియేటర్ని. మీరంతా కూడా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసినటువంటి రిమార్క్స్ అనేవి చాలా తీవ్రమైన రిమార్క్స్ అనుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి బెంగాల్ జోలికి వస్తే బెంగాల్ని తగలబెడితే ఢిల్లీని పెడతామని, తర్వాత అస్సాంని పెడతామని, జార్ఖండ్ని పెడతామని, ఒడిశాని తగలబెడతామని ఇలా కామెంట్ చేయడం అనేది చాలా తీవ్రమైన విషయం. గుర్తుంచుకోండి, వార్నింగ్ అని చెప్పేసి ఆమె వార్నింగ్ ఇవ్వడం అనేది, ఆమె ఏమనుకుంటున్నారు, ముఖ్యమంత్రి స్థాయిలో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నానా లేదా అనేది కాకుండా ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. నిన్న సాధారణ రాజకీయవేత్తగా మాట్లాడింది. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ మీద అత్యాచారంతో దేశం మొత్తం కూడా అట్టుడికిపోతుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో యూత్ కానీ వైద్య సిబ్బంది కానీ ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారు. వాళ్ళ మీద బెంగాల్ పోలీసులు లాఠీచార్జ్ చేసి కొడుతున్న సందర్భాలు, వాటర్ క్యాన్లు ప్రయోగిస్తున్నారు, అలాగే టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వీటి మీద బెంగాల్లో రోజు రోజుకి జరుగుతున్నటువంటి ఈ ఆందోళన, ఈ వ్యతిరేకతని తట్టుకోలేక ఆమె తన ప్రెస్టేషన్ మొత్తం కూడా బీజేపీ మీద చూపిస్తుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం అనేది ఏంటని దేశంలోని సీనియర్ పొలిటీషియన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు, ఎక్సెప్ట్ కాంగ్రెస్ అండ్ ఇండియా పార్టీ ప్రతినిధులు తప్ప. ఆమె మీద చర్య తీసుకోవాలి, పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పరిపాలన విధించాలని చెప్పేసి బీజేపీ స్పెషల్గా డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఢిల్లీ పోలీస్ కమిషనర్ దగ్గర మమతా బెనర్జీ మీద కేసు కూడా ఫైల్ అయింది. ఢిల్లీకి చెందినటువంటి లాయర్ వినీత్ జిందాల్ అనే అతను కంప్లైంట్ చేశాడు. ఆ కంప్లైంట్ మీద ఢిల్లీ పోలీసులు కేసు కూడా పెట్టారు. ఎందుకంటే ఢిల్లీని కూడా ఆమె తగలబెడతానని చెప్పేసి అన్నారు కాబట్టి. ఒక బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యింది ఇలా దేశంలో అన్ని రాష్ట్రాలు ఇట్లానే తగలబెడతామన్న వాదన చేయడం అనేది చాలా సీరియస్ అవుతున్నాయి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీని మీద స్పందించారు. అస్సాంను తగలబెడతామన్న మమతా బెనర్జీ కామెంట్స్ మీద ఆ రాష్ట్ర సీఎం హిమంత్ బిశ్వ శర్మ తీవ్రంగా స్పందించారు. మమ్మల్ని బెదిరించడానికి నీకు ఎంత ధైర్యం, హౌ డేర్ అని చెప్పేసి ఆయన ఎక్స్లో రెస్పాండ్ అయ్యారు. మీ చేతగాని రాజకీయాల వల్ల నువ్వు నీ రాష్ట్రాన్ని కాపాడుకోలేక మిగతా రాష్ట్రాలను తగలబెట్టాలని చూడటం ఏంటని చెప్పేసి ఆయన వార్నింగ్ అనేది ఇచ్చాడు. అలాగే మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ కూడా సీరియస్ అయ్యాడు. నార్త్ ఈస్ట్ ప్రజల జోలికి వస్తే మాత్రం ఊరుకోము, క్షమాపణ చెప్పాలి మీరని చెప్పేసి ఆయన డిమాండ్ చేశాడు. ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బీహార్ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఆ రాష్ట్రాలలో నిరసనలు కూడా బీజేపీ చేపట్టింది. బెంగాల్లో మమతా ప్రభుత్వాన్ని రద్దు చేయాలి, రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి జేడీయూ డిమాండ్ కూడా చేసింది. ఇక బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సుకంఠ మజుందార్ అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి లెటర్ రాశారు, కంప్లైంట్ చేశారు. మమతా బెనర్జీ చేసినటువంటి రిమార్క్స్ని సీరియస్గా తీసుకోవాలి, దేశ వ్యతిరేకానికి సంబంధించినవి యాక్షన్ తీసుకోవాలి ఆమె మీద ఆయన డిమాండ్ చేశారు. బెంగాల్లో ఏమైనా జరిగితే మిగతా రాష్ట్రాల్లో కూడా మంట పెడతానని చెప్పేసి ఆమె చేసినటువంటి వార్నింగ్లు మాత్రం ఇండియా కూటమి నేతలు లైట్ తీసుకున్నారు. ఇండియా కూటమిలో పార్టీలు సైలెంట్గా ఉన్నాయి, దాని మీద మాట్లాడలేదు. కాంగ్రెస్తో పాటు మరి ఢిల్లీ అన్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అయినా రెస్పాండ్ అవ్వాలి కదా, ఆమ్ ఆద్మీ పార్టీ మీద కూడా రెస్పాండ్ కావట్లేదు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వీళ్ళు ఎక్స్లో ట్వీట్ చేశాడు, మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి హింస మీద ఆందోళన వెలిపించారు, కానీ బీజేపీ మీద విమర్శలు చేశారే కానీ ఆయన మమతా బెనర్జీ అన్న దాని మీద ఏమాత్రం రెస్పాండ్ అనేది కాలేదు. కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ కూడా దీన్ని తప్పించుకునే ప్రయత్నం అనేది చేస్తున్నారు. మమతా బెనర్జీకి మాత్రం కోల్కతాలో రోజు రోజుకి వ్యతిరేకత అనేది వ్యక్తమవుతుంది. స్టూడెంట్స్ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారు, బంధులకు పిలిపిస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు, లాఠీచార్జీలకు కూడా దెబ్బలు తింటున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు వెనక్కి తగ్గట్లేదు. జూనియర్ డాక్టర్లు మాత్రం సమ్మె 80% విరమించమని చెప్పేసి నిన్న ఆమె మమతా బెనర్జీ విజ్ఞప్తి చేసినట్టు మేము 80% విరమించబోమని చెప్పేసి ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసు విషయంలో న్యాయం జరిగేదాకా తమ పోరాటం కొనసాగుతుందని వాళ్ళు అంటున్నారు. ఈ మమతా వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు కూడా సుమోటోగా తీసుకొని దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని కొంతమంది బీజేపీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. మమతా బెనర్జీ చేసిన కామెంట్స్ మీద ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరంతా కూడా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.